వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా బ్రతకాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆహార నియమాలు ఏం పాటించాలి, లైఫ్ స్టైల్లో ఎటువంటి చేంజెస్ చేసుకోవాలి, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురుగారు నమస్కారం అండి. సూర్యోస్మితలి. గురూజీ, నిండు నూరేళ్ళు బ్రతికారు అంటే వాళ్ళని మేము వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాం, మీరు ఎలా ఈ లైఫ్ని లీడ్ చేశారు, ఎలాంటి జాగ్రత్త తీసుకుంటున్నారని. నిండు నూరేళ్ళు బ్రతికిన వారు చాలా తక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు. సో నిజంగానే చూస్తే 20 ఇయర్స్కి గుండెపోటు వస్తుంది, 40 ఇయర్స్కి రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి, 60 ఇయర్స్కి ఇంకో లాంటి జబ్బులు వస్తున్నాయి. అంటే మానవుడి లైఫ్ ఒకప్పుడు అంటే నిండు నూరేళ్ళు ఉండేది, ఇప్పుడు అలా లేదు. మరి నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా బ్రతకాలంటే ఏం చేయాలి? అత్యాశగా ఉంటుందేమో. ఇప్పుడు నిండు నూరేళ్ళు అనేది అంటే శతమానం భవతి శతాయుత్ పురుష శతేంద్రియ ఆయుష్ దేవేంద్రియే ప్రతిష్టతి. ఇది మనకి ఆశీర్వచనాల్లో ఉంటుంది. శతమానం భవతి అంటే 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖంగా సంతోషంగా జీవించు అనే ఈ మాట ఎంతమంది వింటున్నారు? ఎవరు వినట్లే. ఈ మాట కోసం ఎవరు ఆలోచించట్లేదు. ఇప్పుడున్నటువంటి దైనందిన జీవితంలో ఉరుకుల పరుగుల జీవితాలు, పొద్దుటే లేవటం అంటే ఒక 10-15 నిమిషాల పాటు దైవ సాన్నిధ్యం, ఆధ్యాత్మికత. అంటే ఆధ్యాత్మికత అంటే ఏదో దేవాలయాలకు వెళ్ళిపోయి పొర్లు దండాలు పెట్టేసి గుళ్ళు చుట్టూ ప్రదక్షిణలు చేసేసి కొబ్బరికాయలు కొట్టేసి యజ్ఞయాగాదులు చేసేయటం కాదు ఆధ్యాత్మికత. అది అవసరం, దాన్ని బట్టి చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, అది చేస్తారు. కానీ మీరు అడిగినట్టు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలి అంటే ఆధ్యాత్మికత అనేది లేకపోతే ఈ జీవితం వ్యర్థం. ఆధ్యాత్మికత అంటే ఏంటంటే ధర్మం రక్షతి రక్షిత. ధర్మం ఏం చెప్తుంది? నీ శరీరానికి ఒక ధర్మం ఉంది, దాన్ని పాటించమని చెప్తుంది. అలాగే ప్రకృతితో అనుసంధానం అవ్వమంటుంది. ఇక్కడ దేవాలయాలకు వెళ్ళడం ఎందుకు అంటే మన ఇంట్లో లేనిటువంటి దైవశక్తి అక్కడ నిక్షిప్తమై ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఇప్పుడు నేను మాట్లాడినటువంటి శతమానం భవతి అనే మంత్రం కానీ ఇంకా అద్భుతమైనటువంటి మంగళకరమైనటువంటి శాసనాలతో కూడినటువంటి మాటలే వస్తూ ఉంటాయి. అవును, దేవాలయాలు లేకపోతే సద్గురుల సాంగత్యంలో జరిగేవి, పీఠాధిపతుల చుట్టూ ఆశ్రమాలు, వీటిలో జరిగేవి ఆ కైంకర్యాల వల్ల వచ్చేటువంటి వైబ్రేషన్స్ పాజిటివ్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి జీవితాల్లో అంటే ఇప్పుడు కష్టం వచ్చిన తర్వాత ఆలోచించి ఒంట్లో బాగాలేదు, ఏ పూజ చేస్తే ఆరోగ్యం వస్తుంది, లేకపోతే ఏ అభిషేకం చేస్తే ఆరోగ్యం వస్తుంది ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ ముందు ఆలోచించేది ఏ డాక్టర్ దగ్గరికి వెళితే, ఏ హాస్పిటల్కి వెళితే ఆరోగ్యం చేకూరుతుంది. అక్కడ కూడా ఫెయిల్ అయ్యి నెక్స్ట్ ఇక మా చేతులు ఏమలేదు, మా ప్రయత్నం మేము చేసాం భగవంతుని మీద అనగానే అప్పుడు గుర్తొస్తాయి మృత్యుంజయ హోమాలు చేయించడం, మృత్యుంజయ మంత్ర అభిషేకాలు చేయించడం, పాశుపత హోమాలు, ఇవన్నీ అప్పుడు గుర్తొస్తాయి. ప్రతిరోజు ఒక 10-15 నిమిషాలు భగవంతుడికి కేటాయించగలిగితే, నీ ఇంట్లో ఉన్నటువంటి పూజ గది మీద దృష్టి పెట్టగలిగితే నీ ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది కదా. అవును. అంటే నీ ఇంట్లో దీపం ఎందుకు పెట్టాలి, నీ ఇంట్లో సువాసన వచ్చేటువంటి అగరబత్తి ఎందుకు వెలిగించాలి? అది కేవలం నీ ఇంట్లో పూజ గదిలో ఉన్నటువంటి విగ్రహంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి కోసమో, విగ్రహంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి కోసమో కాదు. వాళ్ళలో ఉన్నటువంటి ఆ దైవిక శక్తి ఈ పొగను అలుముకుని ఇదంతా ఇల్లంతా స్ప్రెడ్ అయ్యి నువ్వు పూజ గదులు వెలిగించినటువంటి సువాసన నీకు నీ బెడ్రూమ్ వరకు కూడా వస్తుంది. అంటే ఎక్కడెక్కడైతే నకారాత్మక శక్తి ఉంటుందో దాన్ని అంతటిని కూడా పూర్తిగా తొలగిస్తుంది దానికోసం. అలాగే అంటే ఆధ్యాత్మిక చింతనతో ముడిపడి ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఈ మాటని ఆయురారోగ్యాలతో శతమానం 100 ఏళ్ళు అంటే 100 అనేది కొలుచుకోవడానికి 100కు పైన జీవించి ఉన్న వాళ్ళని కూడా ఉన్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ 130-140 కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు మన జీవన విధానంలో వచ్చినటువంటి మార్పులలో మనం మ్యాక్సిమం లెగిసేది 8 గంటలకి 9 గంటలకి ఉదయం, తెల్లవారుజామున కాదు, ఉదయం తెల్లవారుజామున 8 గంటలకు లేవటం అంటే గగనం. అంటే వీళ్ళ జీవితాల్లో ఇక ఎక్కడొస్తుంది? మన శరీరంలో ఒక బయోమెట్రిక్ క్లాక్ ఉంటుంది, అది తెల్లవారుజామున 3 గంటలకు మొదలై ఆ తిరుగుతూనే ఉంటుంది. అది 3 గంటల నుంచి 4:30 వరకు, ఒక టైం 4:30 నుంచి 5:30 వరకు, 5:30 నుంచి 6:30 వరకు, 6:30 నుంచి 7:30 వరకు. ఇది ఒక సిస్టమేటిక్లో ప్రయాణం చేస్తూ ఉంటుంది. నీ శరీరంలో ఉన్నటువంటి 12 ఆర్గాన్స్ 12 గంటల మీద సూచించుకుంటూ తిరుగుతూ ఉంటుంది. నువ్వు 3 గంటల నుంచి 8 గంటల వరకు అంటే మధ్యలో 5 గంటలు జరగాల్సిన క్రియ పూర్తిగా ఆగిపోయింది. నీకు బ్రీతింగ్ ప్రాణాయామం
లార్జ్ ఇంటెస్టైన్స్ ఎలిమినేషన్, తర్వాత స్టొమక్ యాక్టివేషన్, ఈ 3 ప్రాసెస్లు చెడిపోయాయి. నువ్వు జరగాల్సిన సమయంలో కాకుండా జరగకూడని సమయంలో, చేయకూడని సమయంలో ప్రాసెస్ చేస్తే నీకు అది ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఎలా ఇస్తుంది? అలాగే ఏ ఇంట్లో నవ్వుతూ ఆనందంగా తల్లి వంట చేస్తుంది, మనం వండే వంట మన మనస్సు అవుతుంది. వంటగదులు లేవు, కిచెన్స్ లేవు, క్లోజ్ అయిపోయినాయి. స్విగ్గీ, జొమాటోలు ఉన్నాయి మన జీవితాల్లో. ఆర్డర్ పెడితే ఫోన్ కొడితే ఫుడ్ ఇంటికి వస్తుంది. ఆప్యాయత, ప్రేమ ఎక్కడున్నాయి? కేవలం ఏముంటాయి, పేమెంట్స్, ఆర్డర్స్, అంతేనా? ఒక ఫోన్ కొడితే ఫుడ్ వస్తుంది ఇంటికి, పే చేస్తాం. వాడు వ్యాపారం చేస్తున్నాడు తప్ప ఇవన్నీ ఎందుకు ఇస్తాడు? అవును. అక్కడ వండేవాడు, వాడు మానసిక స్థితి ఎలా ఉంది? వానరుల మీద కోపంతో ఉందా? ఇంట్లో పెళ్ళంతో గొడవ పెట్టుకుని వచ్చాడా? ఎవరితో? వాడి స్థితి ఆ పదార్థంలో ఉంటుంది. కొన్ని వందల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. ఇది ఎక్కడుంది? అప్పుడు మరి మనకి కావాల్సినటువంటి 100 ఏళ్ల జీవితం, ఆనందకరమైనటువంటి 100 ఏళ్ల జీవితం ఎక్కడొస్తుంది? మళ్ళీ వంటగదులు ఓపెన్ అయ్యాయి. అమ్మమ్మలు ఇళ్లలో ఉండి వాళ్ళ చేతులతో కొసరి వడ్డిస్తే అప్పుడు మీరు అడిగినటువంటి 100 ఏళ్ల జీవితం. అమ్మమ్మలు ఎక్కడున్నారమ్మా? అవును, వృద్ధాశ్రమంలో ఉన్నారు, ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో ఉన్నారు. వాళ్ళు ఎవరు పెడతారా అనే దీనస్థితిలో ఎదురు చూస్తూ ఉంటే మాకు ఆయుర్దాయం కావాలని ఇక్కడ ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి ఆ వృద్ధాప్యంలో వాళ్ళ జీవితాలకి నువ్వు ఆనందం ఇవ్వగలిగితే వాళ్ళు నీకు అద్భుతమైనటువంటి ఆయుష్ని, ఆశీర్వాదాన్ని ఇస్తే, ఆశీర్వాదాన్ని శతమానం భవతి అని దీవించి ఆ దీవెనని ఇవ్వగలిగింది పెద్దలు మాత్రమే, మన తల్లిదండ్రులు మాత్రమే. తల్లిదండ్రుల్ని విస్మరిస్తున్నారు, వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి ఇచ్చేస్తున్నారు. సో వాళ్ళు అక్కడ ఎంత బాధపడుతున్నారు. నిజంగా ఎవరో మన గురించి మనకు తెలియకుండా మనం ఎవరికైనా ఒక కర్మ చేస్తే తప్పు, మంచి కర్మ చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. అదే మనకి జన్మనిచ్చిన తల్లినే మనం అలాంటి ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో ఇచ్చేస్తే ఇంకేముంటుంది గురుగారు? నిజంగా అర్ధాయుష్యం ఉంటుంది. అంటే ఏ తల్లి కూడా నా కొడుకు నన్ను ఇలాగా కష్టపెట్టినాడు కాబట్టి వాడికి ఇలా జరగాలని శపించదు. అవును. కానీ తన పడే బాధ ఉంటుంది. నా కొడుకు ఎందుకు చేసాడు అనే బాధ ఉంటుంది. ఆ బాధ ప్రకృతిలోకి వెళ్ళి నీకు వచ్చే రిటర్న్స్, నువ్వు జీవితంలో ఫెయిల్యూర్స్, ఇవన్నీ దానివల్లే వస్తాయి. తల్లిదండ్రుల్ని, జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని, తత్సమానుల్ని, తల్లిదండ్రులు కొంతమందికి ఉండరు, లేనివాడు తత్సమానులు ఎవరు ఉంటారు? అత్త మామ కూడా ఉంటారు. అలాంటి వాళ్ళని బాగా చూసుకోగలిగితే, అంటే నాకు ఏం కావాలి? నాకు ఆయుష్ కావాలి, ఆరోగ్యం కావాలి. అప్పుడు నేను ఏమి ఇవ్వాలి? 10 మందికి అదే ఇవ్వాలి. ఏదైతే ఇస్తామో అది 10 తిరిగి వస్తుంది. ఇప్పుడు నేను ఈ జర్నీ మొదలుపెట్టి 4 ఏళ్ళు అయింది. ఈ 4 ఏళ్లలోనూ నేను మాక్సిమం చాలా బాగున్నాను. అందరికీ మాక్సిమం ఫ్రీ కన్సల్టేషన్. అవును. ఫోన్లో మాట్లాడుతూ వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తూ, ఆరోగ్యంలో కంగారు పడకుండా, టెన్షన్ పడకుండా, ఏం కాదు. మనిషి భయం మనిషిని చంపేస్తుంది. ధైర్యం ఎంత పెద్ద రోగాన్నైనా సరే నయం చేస్తుంది. మనకి ఏదైతే కావాలో అది 10 మందికి పంచి పెడదాం, ధైర్యాన్ని ఇద్దాం. అంటే ఐకమత్యమే మహాబలం, ఆరోగ్యమే మహాభాగ్యం. ఖచ్చితంగా గురుగారు చాలా చక్కగా చెప్పారండి. ధర్మం అనేది ఉంటుంది, దాని ప్రకారం ధర్మబద్ధంగా మనం నడుచుకోవాల్సిందే ఖచ్చితంగా. సో నేచర్ ప్రతిదీ చూస్తూ ఉంటుంది. సో ఇలాంటివి మనం ఇలా మాట్లాడినప్పుడు చాలామంది వేదాంతము ఇట్లా మాట్లాడుతున్నారు అని చాలా లైట్ తీసుకుంటారు, కొట్టి పారేస్తూ ఉంటారు. బట్ కొన్ని ఇన్సిడెంట్స్ చూసినప్పుడు ఖచ్చితంగా మనం సత్కర్మలు చేయాల్సిందే, మంచిగా ఉండాల్సిందే, మనుషుల్లాగా మనం ఇలాంటి జన్మ వచ్చినందుకు మనం ఖచ్చితంగా ఏదో ఒక మంచి చేసి వెళ్ళాల్సిందే అనేది ఉండాలి. మన హెల్త్ గురించి కూడా మనం ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అమ్మా. మనం తేలిగ్గా, సుఖంగా, సునాయాసంగా ఉండాలంటే తక్కువ తినాలి, ఎక్కువ ఆరోగ్యంగా ఉంటాం. దానికి అద్భుతమైనటువంటి వాక్యం లివ్ యంగర్ లాంగ్ లైవర్ అనేది మన లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎంత తక్కువ తింటామో అంత ఆరోగ్యంగా ఉంటాం. ఇప్పుడు కేవలం తినడం కోసం మాత్రమే బ్రతుకుతున్నాం. ఇప్పుడు ఏం తిన్నాను, మధ్యాహ్నం ఏం తినాలి, సాయంత్రం డిన్నర్ ఎలా క్లోజ్ చేయాలి, రేపొద్దున లంచ్ ఎలా ఉండాలి. ఇది బ్రతికుంటే, అంటే మనం బ్రతకడం కోసం, రేపు బ్రతుకు ఉండాలి కాబట్టి తినాలి. అది ఏం తినాలి, ఎంత తినాలి, ఆ స్పృహని కోల్పోవద్దు. ఎసిడిక్ నేచర్ ఫుడ్స్ ఎక్కువ తినేసి ఉండడం వల్ల ఆకలి విపరీతంగా పెరిగిపోయి, విపరీతంగా తినేయడం వల్ల ఆయుష్ తగ్గిపోతుంది. ప్రతిదానికి సైకిల్స్ ఉంటాయి. 1 లీటర్ పెట్రోలు 40 కిలోమీటర్లు ఇస్తుంది అన్నప్పుడు దాన్ని మనం ఎంత నిదానంగా వాడుకోవాలి. అంటే ఇప్పుడు 2 వెళ్తున్నామో 3 వెళ్తున్నామో కాదు, దాని కెపాసిటీ, ఆ ఇంజన్కు ఉన్నటువంటి కెపాసిటీ లీటర్ పెట్రోల్ పోయిస్తే 40 కిలోమీటర్లే ఇస్తుంది. మనం దాన్ని ఎక్కువగా, అంటే ఎక్కువ స్పీడ్లో
విపరీతంగా ఇంజన్ని వాడేస్తే అదేమవుతుంది 40 కిలోమీటర్ల కన్నా ముందే డ్రాప్ అయిపోతుంది ఇంజన్ వేడెక్కిపోయి. మనకు చెప్తారు స్పీడు నీకు గమ్యాన్ని చేర్చొచ్చేమో కానీ ప్రమాదాన్ని కొనేదేస్తుంది. అనుకున్న సమయానికి రీచ్ అవ్వలేకపోవచ్చు. ముందెళ్ళిపోవడం వల్ల వచ్చిన లాభం ఏం లేదు. అతివేగం ప్రమాదం, అలాగే అతిగా తినడం కూడా చాలా ప్రమాదం. 100% కరెక్ట్. ఖచ్చితంగా గురూజీ చాలా చక్కగా చెప్పారండి. అందరూ కూడా పాటించాలని కోరుకున్నాం. మీరు అన్నట్లుగా ప్రతి ఒక్కరికి అంటే మనం అన్యాయం చేయకపోయినా మంచి చేయాలని కోరుకున్నాము. సో నువ్వు న్యాయం చేయకపోయినా పర్వాలేదు, సహాయం చేయకపోయినా పర్వాలేదు, అవును, చెడు మాత్రం చేయకు. అది ముందు ఫస్ట్ బయట పక్కన పెట్టేస్తే నీకు నువ్వు మేలు చేసుకోకపోయినా పర్వాలేదు, కీడు మాత్రం చేయకు. న్యూట్రల్ గా ఉండు. ఎంత తక్కువ తింటామో అంత ఆరోగ్యంగా ఉంటాం. ఖచ్చితంగా హెల్తీ ఆలోచనలు కూడా ఉండాలి గురువు గారు మీరు అన్నట్లు. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. సూర్యస్మిత.